చాలా వరకు కూడా టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వం చాలా ప్రతిపాదనలు కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలన్నింటిలో కూడా సినిమా హీరోలు పాత్ర చాలా కీలకమని చెప్పింది. అలాగే సినిమా టికెట్లకు సంబంధించి పెంపులు ఏవైతే ఉన్నాయో వాటి సెస్కి సంబంధించి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో వాటిని వినియోగించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినిమా రిలీజ్కి ముందు థియేటర్లో యాడ్స్ ఏవైతే ఈ యాంటీ డ్రగ్స్కి సంబంధించి అలాగే సొసైటీలో చాలా వరకు అవగాహన కార్యక్రమాలకు సంబంధించినటువంటి వాటిపైన కూడా ఆ సినిమాకి ముందు వీడియో ప్లే చేయాలని కూడా ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోమటిరెడ్డి కూడా దీనిపైన మీడియాతో మాట్లాడారు. చాలా అంశాల్లో కూడా చర్చించి ఎజెండా క్రియేట్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్కు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీ రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమన్నారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కూడా చెప్పారు. బెనిఫిట్ షోలతో పాటు గద్దర్ అవార్డ్స్పై మీటింగ్లో చర్చిస్తామన్నారు కోమటిరెడ్డి. No tension, nothing. All will be solved today. It is over now. We will support Telugu industry in Telangana. We are already supported since 1980 when Chennarreddy was the CM. He given lands to thousands of crores value now. Annapurna Studio, Ramanaya Studio, Padmalaya Studio, and one more private studio, Ramoji Film Studio is there. This is a hub of the Indian. In India, this is a hub for industry. All language shooting is going here. So after meeting, I will tell you. My own money given 25 lakhs from my foundation. Not for money. We have to give benefit shows and excess rate. We have to give or not. I already told before CMO's statement, there is no benefit shows, there is no increase of rates. That is the final. One unfortunate incident happened before releasing that one Telugu movie. Then after that, yesterday you saw that a producer went and paid someone. Not for money. We have to frame some guidelines today. After that, I will brief you. ఎస్, ఇక మనం చూస్తున్నాం ఇక మీదట ర్యాలీలు కూడా నిషేధిస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ భేటీలో కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డితో ప్రముఖుల భేటీ ప్రస్తుతం జరుగుతుంది. దిల్ రాజుతో పాటుగా 32 మంది సభ్యులు ఇవాళ ఆ భేటీకి హాజరయ్యారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ మనకి అందిస్తారు. సతీష్, చాలా వరకు సొసైటీకి సంబంధించిన కార్యక్రమాలన్నింటిలో కూడా టాలీవుడ్ ప్రమేయం ఉండాలి అనేది ఒక మెయిన్ ఎజెండాగా కూడా పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే మంత్రి కోమటిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడేటప్పుడు చెప్పారు, చాలా ఎజెండాలు మేము సీఎంతో మాట్లాడి ఏర్పాటు చేస్తున్నాం, ఆ ఎజెండాలన్నీ కూడా మాట్లాడతామని కూడా ఆయన చెప్పారు మీడియాతో. పూర్తి సమాచారం ఏంటి? ఎస్ కార్తీక్, సీఎం రేవంత్ రెడ్డి తోటి సమావేశం జరుగుతుంది. సినీ ప్రముఖులు దాదాపు దిల్ రాజు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపు 45 మంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా నాగార్జున, వెంకటేష్, రాణా ఇలాగ హీరోలతో ముఖ్యంగా వచ్చారు. నితిన్, తర్వాత కిరణ్ అబ్బవరంతో పాటు కమాండ్ కంట్రోల్కి చేరుకున్న వారిలో దర్శకులు త్రివిక్రమ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వశిష్ఠ, కమాండ్ మళ్ళా అల్లు అరవింద్తో పాటు సురేష్ బాబు, సుధాకర్ రెడ్డి, సి కళ్యాణ్, గోపి ఆచంట, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, బివిఎస్ఎన్ ప్రసాద్, మైత్రి మూవీ మేకర్స్ అంటే పుష్ప నిర్మాతలు రవి, నవీన్తో పాటు దాదాపు మొత్తం 45 మంది ఇక్కడైతే సభ్యులు చేరుకున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ పరిచయ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ఈ భేటీలో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరితో కూడా పరిచయ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి గారితో జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే సినిమా సంబంధించి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ అంటే ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో బెనిఫిట్ షోలకు సంబంధించి అంటే రాబోయే సంక్రాంతి సీజన్ సందర్భంగా వస్తున్న బడా సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు, తర్వాత థియేటర్లో టికెట్ రేట్లు పెంపు, ఈ విషయాలపై కూడా ముఖ్యంగా సమావేశాల్లో చర్చించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంతేకాకుండా మొత్తం తెలంగాణ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు ఎటువంటి ప్రోత్సాహకాలు కావాలి, ఎటువంటి రాయితీలు, వీటన్నిటి మీద ఒక ప్రత్యేక దృష్టిని పెడతామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు అయితే చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా సరే ఒక అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఈరోజు అంతర్జాతీయంగా ఒక మంచి పొజిషన్లో ఉంది. దానికి తగ్గట్టుగా హైదరాబాద్లో బిల్డప్ చేస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమేం కోరుతారంటే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, ప్రస్తుతం ఉన్న సమస్యల టికెట్ రేట్లు, తర్వాత థియేటర్కి సంబంధించి చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు. ఈ రెండింటిని
చూస్తున్నారు మెయిన్గా. అంటే చిన్న సినిమా మధ్యస్థ సినిమాలకి ఖచ్చితంగా థియేటర్లో ఉండేటట్లుగా ప్రతి 4 షోస్లో ఒక షో చిన్న సినిమాకి వదిలేసేటట్లుగాని చిన్న నిర్మాతలు ప్రతిపాదనలు అయితే చేస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి మొత్తంగా ఒక కార్యాచరణ అయితే రూపొందించడానికి దిల్ రాజు అధ్యక్షతన ఒక కార్యాచరణ రూపొందించడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుందని అయితే సమాచారం వస్తుంది. మరికొద్ది సేపట్లో అక్కడ లోపల కమాండ్ కంట్రోల్లో సీఎం తోటి జరిగిన చర్చల విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కార్తీక్. అండ్ సతీష్, యాక్చువల్లీ ఇప్పుడు సంక్రాంతికి చాలా పెద్ద పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో టికెట్ ధరల పెంపులో ఏమైనా సవరింపులు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ టికెట్ ధరల పెంపు ఉండదు అని చెప్పారు, కానీ ఇవాళ ఈ భేటీ తర్వాత ఏమైనా దానికి సంబంధించి ఆశించవచ్చా అలాంటి ప్రకటన ఏమైనా? మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు కార్తీక్, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటంటే మొన్న జరిగిన సంధ్యా థియేటర్ తోపులాటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా శాసనసభలో చెబుతూ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్లు పెంచమని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అయితే ముఖ్యంగా ఇది ఒక పాన్ ఇండియా సినిమాలకి, పెద్ద సినిమాలకి, పెద్ద నిర్మాతలకు ఒక గుదిబండ లాంటిది. ఎందుకంటే అలాంటి నిర్ణయం మరి ఎటువంటి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీని ఆదుకోవాలి అంటే తెలంగాణలో మల్టీప్లెక్స్లో కానీ థియేటర్స్లో కానీ టికెట్ రేట్లు పెంచుకునే విధంగా ఖచ్చితంగా ఆ ప్రతిపాదన అయితే చేస్తారు. అంటే ఒక వారం పాటు చేస్తారా, లేకపోతే ఇప్పుడు దాదాపు ఒక టికెట్కి 150 రూపాయలు 200 పెంచుకునే స్థాయి నుంచి అది ఎలా చేస్తారు ఏంటనేది కూడా ఒక చర్చ అయితే ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే రాబోయేది సంక్రాంతి సీజన్ కాబట్టి, సంక్రాంతి సీజన్ అంటే సినిమా వాళ్ళకే చాలా పెద్ద పండగ సినిమా ఇండస్ట్రీకి. ఎందుకంటే ఆ రోజు సంబంధించి ఆ వారం రోజులు కూడా జనాలు బాగా థియేటర్స్కి వస్తారు కాబట్టి అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే థియేటర్లకు సంబంధించి సింగిల్ స్క్రీన్స్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మల్టీప్లెక్స్లో ఎటువంటి టికెట్స్ ఉండాలి, వీటిలన్నిటి మీద కూడా ఖచ్చితంగా అయితే చర్చలు జరుగుతాయి. ముఖ్యంగా మనకి తెలిసిన సమాచారం ప్రకారం అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ప్రస్తుతానికి ఇక్కడ పరిచయ కార్యక్రమం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ అంటే దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత పూర్తికాలికంగా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి అందరూ వచ్చి గ్యాదర్ అవ్వడం అనేది ఇది చెప్పుకోవచ్చు. ఈ రోజున అందరూ కూడా సమావేశం కావడం ఇది పరిచయ కార్యక్రమంగా జరుగుతుంది. దాని తర్వాత ఈ సమావేశంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి సినిమా ఇండస్ట్రీకి ఏమైతే కావాలి అంటే ప్రోత్సాహకాలు కానీ లేకపోతే రాయితీలు కానీ వెసులుబాట్లు కానీ ఏమైతే ఉంటాయో అని చెప్పేసి కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇదంతా కూడా దిల్ రాజు అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. దాంట్లో ఆ ఉన్నత స్థాయి కమిటీ తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని నివేదికలు ఇచ్చి ఇలాంటివి చేస్తే బాగుంటుందని వాళ్ళ చిత్ర పరిశ్రమ సంబంధించిన సమస్యలను కూడా ఆ నివేదికలో పేర్కొని తెలంగాణ ప్రభుత్వం నుంచి అవన్నీ రాయితీలు పొందే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అయితే పూర్తి చర్చల తర్వాత మరిన్ని విషయాలు అయితే తెలిసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి కార్తీక్. అండ్ సతీష్, ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ కూడా గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఈ సమావేశంలో అది కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? అట్లీస్ట్ ఈ భేటీతో అయినా ఆ ఇష్యూకి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ హాట్ టాపిక్ సంధ్యా థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ సినీ పెద్దలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ రెండూ జరుగుతున్న నేపథ్యంలో ఆల్రెడీ దిల్ రాజు యుఎస్ నుంచి రావడం జరిగింది. దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి తెలంగాణలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అధ్యక్షతన సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటానని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. అదే నేపథ్యంలోనే ఈ రోజున సినిమా ఇండస్ట్రీ పెద్దలను దిల్ రాజు సీఎం రేవంత్ రెడ్డికి పరిచయం చేస్తున్నారు. అదే విధంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే అపోహలు ఉన్నాయో అంటే ఒక గ్యాప్ అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి కూడా ఒక గ్యాప్ అయితే ఖచ్చితంగా కనపడింది. అవన్నిటిని కూడా ఆ పొరపాట్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకొని మళ్ళా ప్రశాంతంగా తెలంగాణ ప్రభుత్వం తర్వాత సినీ పెద్దలు అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళే అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు కార్తీక్. రైట్, థ్యాంక్ యూ సతీష్.